రాజన్న సిరిసిల్ల జిల్లా పవర్లూమ్ వద్ద పరిశ్రమలో సంక్షోభం నెలకొంది. సంస్థలో విద్యుత్ ఉపాధి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నేతన్నలు రోడ్డెక్కారు. సిరిసిల్ల పవర్లూమ్ వస్త్ర పరిశ్రమ అనుబంధ పరిశ్రమల సమాఖ్య జేఏసీ ఆధ్వర్యంలో నేతలను చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండవ రోజుకు చేరుకున్నాయి. రిలే నిరాహార దీక్షలో భాగంగా పట్టణంలో రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై వంట మార్పు కార్యక్రమం ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. 5 ముఖ్యమైన డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి నెరవేరు దిశగా ఈ దీక్ష చేపడుతున్నామని నేతన్నలు వెల్లడించారు. వస్త్ర పరిశ్రమలో విద్యుత్ ప్రధాన సమస్యగా మారిందని, సబ్సిడీతో కూడిన విద్యుత్ను సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు అందించాలని వారు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన మాదిరిగా బతుకమ్మ చీరల ఆర్డర్లను ఇవ్వాలని లేదా ఉపాధితో కూడినటువంటి ఏ ఆర్డర్ ఇచ్చినా చేస్తామని తెలిపారు. ఆసాములు స్వయం సమృద్ధి సాధించే విధంగా యార్డ్ బ్యాంకును ఏర్పాటు చేయాలని, కార్మికులకు శాశ్వత పరిష్కారంలో భాగంగా గత ప్రభుత్వం ప్రారంభించినటువంటి వర్కర్ ఓనర్ పూర్తి కొనసాగించాలని నేతన్నలు కోరారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే ఈ నెల 25వ తేదీన చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామని, సిరిసిల్ల బంధుకు పిలుపునిచ్చి పెద్ద ఎత్తున రాస్తారోకోలు ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. సిరిసిల్ల పవర్లూమ్ వస్త్ర పరిశ్రమలో నెలకొన్నటువంటి విద్యుత్ మరియు ఉపాధి సమస్యలను పరిష్కరించాలని సిరిసిల్లాలోని వస్త్ర పరిశ్రమ అనుబంధంగా ఉన్నటువంటి యజమానుల సంఘాలు, ఆసాముల సంఘాలు, కార్మిక సంఘాలు అన్ని ఐక్యంగా అయ్యి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మరి సిరిసిల్ల యొక్క నేతన్నల యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవడంలో భాగంగా నిన్నటి నుండి సిరిసిల్లాలో రిలే నిరాహార దీక్షలను చేపట్టడం జరిగింది. మరి ఈరోజు రిలే నిరాహార దీక్షలు రెండవ రోజులో భాగంగా ఇక్కడ వంట వార్పు రాస్తారోకో కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ రిలే నిరాహార దీక్షలు 5 డిమాండ్లతో కొనసాగుతున్నాయి. మరి ఇక్కడ విద్యుత్ సమస్యకు సంబంధించి ప్రభుత్వము 10 హెచ్పీల వరకు ఉచిత విద్యుత్తును అందించాలని చెప్పి, అదేవిధంగా ఆ పైన వాటికి 4వ కేటగిరీ కింద పరిగణించి 50% సబ్సిడీని అందించాలని చెప్పి ప్రధానమైన డిమాండు. సిరిసిల్ల పవర్లూమ్ వస్త్ర పరిశ్రమలో నెలకొన్నటువంటి విద్యుత్